హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ MTK Vlogs. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, భువనగిరిలో కొత్త లొకేట్ అయిన టెంపుల్కి అయితే మనం పోబోతున్నాం. నేను ఇంత ఎగ్జైటెడ్ ఎందుకున్నా అంటే కోబ్రో పైన అయితే ఫస్ట్ రైడ్. మీరు కోబ్రోని వ్లాగ్ 1లో చూసిరంటే మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కోబ్రోని, తప్పు నాదే. సో ఇప్పటి నుంచి మనం ఏ రైడ్ అయినా విల్ ట్రై టు టేక్ కోబ్రో. ఇంకోటి సాడ్ న్యూస్ ఏంటంటే కోబ్రో సర్వీస్లో లేడు, అయినా మేము రిస్క్ చేసి కోబ్రోని తీసుకోబోతున్నాము. సో కోబ్రో పైన అయితే నేను నిషిత్ బ్రో అయితే పోబోతున్నాము. సో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ బ్లాగ్కి ఈ బ్లాగ్కి వాయిస్ చాలా చేంజ్ ఉంటుంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం మైక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కొత్త మైక్ కొన్నాను, చూడొచ్చు ఇగో. సో కొత్త మైక్ తోటి ఇప్పుడు బ్లాగ్ మొత్తం చేస్తున్నాను. సో మీరైతే కమెంట్ చేయండి వాయిస్ ఎట్లా వస్తుందో. సో మీరు మొత్తం వీడియో అయితే చూసి కమెంట్ చేసినాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుర్రి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే చూడొచ్చు మనం రోడ్లకైనా ఎంటర్ అయినాం. ఆడ ఉంది కానీ లెఫ్ట్, బట్ మేమైతే ఆఫ్ రోడింగ్ టైప్ లో అయితే వచ్చినాం ఇప్పటివరకు. సో ఇప్పుడైతే పోతున్నాం, ఇంకా చూడొచ్చు మన కోబ్రో పైన పోతున్నాం. చాలా రోజుల తర్వాత ఇంకా ఫస్ట్ రైడ్ కింద పోలే మన కోబ్రో పైన. సో ఇప్పుడు ఫస్ట్ రైడ్ కోబ్రో తోటి. సో ఇప్పుడైతే గుడి కాడికి దగ్గరకు అయితే వస్తున్నాం. ఏదైతే వ్యూ పాయింట్ చూడొచ్చు, గుడి కాడికి పోతున్నప్పుడు గ్రీనరీ, పీస్ గ్రీనరీ అంటేనే పీస్. గుడి మీరు చూడొచ్చు, గుడి ఎంట్రన్స్ ఇదే చూసుకోవచ్చు. గుడి ఎంట్రన్స్ ఇంత ఫుల్ కాస్ ఉంది గుడి ఎంట్రన్స్. ఇంకా మీరు చూసినట్లయితే ఇదే గుడి ఎంట్రన్స్. చూడరు, గుడి ఎంట్రన్స్ ఒక లుక్, వేరే లుక్ ఇస్తుంది. సో లోపలి పోయి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి గుడ్లు ఉన్నాయో. సో ఇప్పుడైతే గుడి లోపల ఎంట్రీ ఇచ్చినాము, చూడొచ్చు గుడి. గుడి ఎంట్రన్స్ అది విఐపి పార్కింగ్ అంట. ఇది బైక్స్ పార్కింగ్, విఐపి గానాలకి ఇదే పార్కింగ్. సో ఇదైతే గుడి గైస్. మన నిషిత్ భాయ్ సీదా గోప్రో పట్టుకొని వచ్చిండు. నా తాళం విరిగిపోయింది, నేను చెప్పుడు మర్చిపోయినా. సో ఇప్పుడైతే ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. మన గోప్రో, చిన్ని గోప్రో చూడ ఏం చేస్తుంది, అట్లా తీసుకొని ఊగాల్సి వస్తుంది. ఏమైంది రా నీకు? ఏం చెప్పాలి, తాళం మర్చిపోయినాం. ఇప్పుడు ఇట్లా ఏది కాదు, నీకు ఇంకో స్టంట్ తెలుసా? ఫోన్స్ నాటలాడు అంట. నాడు మాట్లాడదాం, మనం లాగాలి ఎట్లా బ్రో? నాడు మాట్లాడదాం. సరే నాడు, నీ దయ వల్ల నేను గిట్ట వస్తున్నా. ఇది టెంపుల్, ఇది సరౌండింగ్. ఈడికని మనం వచ్చినాం, ఈడికని. ఇప్పుడైతే చూడొచ్చు స్టాచ్యూ, పాదాలు, ఇది పాదాలు అయితే వ్యూ చూడొచ్చు, పాదాలు ఇవి. ఇప్పుడైతే మేము స్టెప్స్ కాడికైతే పోతున్నాం. మన ఇంకో బ్లాగర్ గోపురం నుంచి ఫోన్ కి వచ్చిండు, పాపం కష్టం. హెల్మెట్ నచ్చేది. ఎంట్రన్స్ స్టెప్స్ ఎక్కుతున్నాం. సో మీరు ఇట విజిట్ గారు మంచిగా అనిపిస్తుంది టెంపుల్ అయితే. దూరంగానే వేరే లుక్ వచ్చింది. గైస్ చూసిర్రా, నాతోటేమో జిమ్ పోతా అన్నాడు, ఆయన మెల్లిగా స్పాట్ కొట్టేసి వచ్చిందంట. అమ్మ ఎట్లా వేసుకోరు గైస్. ఇప్పుడైతే పోతున్నాం, ఎక్కి చాలా మెట్లు ఎక్కేసినాం. 1000 మెట్లు ఎక్కినాం, మీరు అంతా నమ్మరు. ఏంద్రా 1000 మెట్లు ఎక్కలే. వీడి వరకే లాస్ట్
ఫోటో తీసుడు అవన్నీ వీడియో మనం ట్రై చేద్దాం, అడిగైతే చూద్దాం, యూట్యూబ్ వాళ్ళని చెప్దాం. వదులుతారేమో. ఇది టెంపుల్ వస్తుంది ఏముంది, వస్తుంది ఏం మస్తుంది బ్రో? గుడి బ్రో. సో గుడిలోకైనా ఇప్పుడు దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం చేసాం. ఫ్రీ దర్శనం ఫాస్ట్ పోయింది. 100 రూపీస్ ఉండే కానీ చాలా టైం పడుతుండే. సో మేమైతే దర్శనం అయిపోయి ఇప్పుడు బయటికి వచ్చినాము. మాకు జల్దీ అయిపోయింది దర్శనం. సో ఇదైతే గుడి అవుట్ వ్యూ, అంటే దర్శనం అయిపోయి బయటికి వచ్చినాక. మన నిషిద్ భాయ్ ఏం చేస్తున్నావు బ్రో? గుడికి వచ్చేయింది బ్రో అన్నీ. గుడి అయితే నిజంగా సూపర్ ఉంది. విజిట్ చేయండి, నైట్ రండి పక్కా. మార్నింగ్ అయితే ఒక లుక్ అయితే, నైట్ చూడడం వేరే లుక్. మేమైతే చూడలే, మీరైతే రాండి చూడరు. నైట్ అయితే చూడరు. మేము ఇంకోసారి నైట్ వస్తాం, ఇదైతే ఫిక్స్ అయినాం.